మిస్టర్ బి వినిపిస్తాడు, టాకీస్ రాజా గడు కనిపిస్తాడు. బోర్ కొట్టేశాడు టాకీస్ రాజా. అందుకే మిస్టర్ బి మీకు కనిపించాలనుకుంటున్నాడు. బ్రహ్మోత్సవం రివ్యూతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ వీడియో ఎక్స్క్లూజివ్ గా సినీబీ యాప్ లో అప్లోడ్ అవుద్ది. మూవీ లవర్స్ కి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినీబీ మూవీ రేటింగ్ యాప్. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి మ్యాటర్ లో వెళ్దాం. నాని తెలుగు సినిమాలకు సంబంధించి కరెంట్ జనరేషన్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని నీట్ గా ఏర్పాటు చేసుకుంటూ దూసుకు వెళ్లిపోతున్న జమ్ము లాంటి కుర్ర హీరోగా చెప్పుకోవచ్చు. నటుడుగా నాని స్పెషాలిటీ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఓ మంచి కథ పడాలి, అందులో తన టాలెంట్ కి పరీక్ష పెట్టే క్యారెక్టర్ ఉండాలి, చాలు ఆ రెంటిని బతికించడం కోసం ప్రాణం పెట్టేస్తాడు. రీసెంట్ గా వచ్చిన భలే భలే మగాడివాయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాలతో నాని తన అభిమానుల సంఖ్యని గ్రాండ్ గానే పెంచుకున్నాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం నాని జెంటిల్మెన్ గా తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అష్టాచెమ్మ సినిమాతో హీరోగా తన కెరీర్ కి తోడ్పాటునందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకి నాని ఈ చిత్రం ద్వారా లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ గా మోహన్ కృష్ణ మంచి సినిమాలే అటెంప్ట్ చేస్తున్నారు, కానీ సరైన బ్రేక్ దొరకడం లేదు. ఫస్ట్ లో నానికి ఆయన బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు నాని ఆయనకి బ్రేక్ ఇస్తున్నారు అనుకోవచ్చు. ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చాక మంచి అటెన్షన్ పట్టుకుంది. జెంటిల్మెన్ అని టైటిల్ వేసి విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ వేశారు. నాని డీసెంట్ లుక్ చూసి ఆ టైటిల్ ఈ క్యాప్షన్ చూసి ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపించింది. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వచ్చింది. టీజర్ చూడటానికి కూల్ గా ఉంది. టీజర్ కి సంబంధించి ప్రత్యేకంగా రెండు విషయాలు బాగున్నాయని చెప్పుకోవాలి. ఒకటి, నాని తనదైన స్పెషల్ యాటిట్యూడ్ తో ఎప్పటిలాగానే ఆకట్టుకుంటున్నాడు. రెండు, మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ట్రాక్ సినిమాలో ఉండబోయే మూడ్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తా ఉంది. ఆబ్వియస్ గా చెప్పుకునేదే ఉంది, మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే బద్దలైపోద్ది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్స్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలవబోతుంది అని ఈ టీజర్ తోనే హింట్ వచ్చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే టీజర్ బానే ఉంది, కానీ చిన్న వెల్తి కూడా కనిపిస్తుంది. ఏమంటే జెంటిల్మెన్ హీరోనా విలనా అని క్వశ్చన్ వేస్తున్నారు, కానీ టీజర్ లో చూపించిన జెంటిల్మెన్ హీరోలనే అనిపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లో విలన్ యాంగిల్ కూడా ఉంది అన్న అనుమానాన్ని కలిగిస్తున్నారు, కానీ ఆ అనుమానాన్ని బలపరిచే హింట్ అయితే ఈ టీజర్ లో ఎక్కడా చూపెట్టలేదు. కానీ చివరిలో విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ మాత్రం వేశారు. మొత్తం అంతా హీరోనే కనిపిస్తున్నాడు, ఎంతకే విలన్ ఎక్కడ అని టీజర్ చూసిన వాళ్ళకి అనుమానం కలగడం సహజం. బహుశా సినిమాలో చూపిస్తారు అనుకుంటా. అలానే ఈ సినిమా లుక్ అండ్ ఫీల్ చూస్తా ఉంటుంటే ఎందుకో షారుఖ్ ఖాన్ బాజీగర్ సినిమా గుర్తుకొస్తా ఉంది. మేబీ ఆ సినిమాకి సంబంధించిన ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందేమో. ఎందుకంటే మోహన్ కృష్ణ ఇప్పటి వరకు సాఫ్ట్ సబ్జెక్ట్స్ తోనే చాలా నీట్ గా సినిమాలు డీల్ చేసుకుంటూ వచ్చారు. చూస్తుంటే ఇప్పుడు ఆయన చాలా పెద్ద టాస్క్ నే ఈ జెంటిల్మెన్ సినిమా రూపంలో తీసుకున్నారు అనిపిస్తుంది. పైన ఎంత క్లోజ్ రిలేషన్ అయినా స్క్రిప్ట్ నచ్చకపోతే సినిమా చేసే రకం కాదు నాని. సో ఈ స్క్రిప్ట్ లో ఏదో విశేషం ఉందని అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే జెంటిల్మెన్ అంటే తమిళ దర్శకుడు శంకరు, హీరో అర్జున్ గుర్తుకొచ్చేవాళ్ళు. చూద్దాం ఇప్పుడు ఆ టైటిల్ క్రేజ్ ని ఈ సినిమా సక్సెస్ తో తన వశం చేసుకుంటాడేమో నాని. ఇదే బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.